ఏండోయ్, చాలామంది కాకరకాయ చేయదని అస్సలు తినరండి. కానీ మా అమ్మ స్టైల్లో మీరు కూడా కాకరకాయ వేపుడు చేసుకుని తింటే అస్సలు విడిచిపెట్టరండి. అంత రుచిగా ఉంటుందండి కాకరకాయ వేపుడు. ఇంక దీన్ని మా అమ్మ ఎలా చేసిందో చెప్తాను చూడండి. ముందుగా కడాయిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక కొద్దిగా పల్లీలు వేసుకుని బాగా వేయించుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ వేసుకోవాలండి. వీటిని ఒకసారి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. రంగు మారిన తర్వాత కట్ చేసుకుని కొన్ని ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక చెంచా కారం, పావు చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలండి. కాకరకాయ ముక్కలు ఈ మాత్రం బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి మన కాకరకాయ వేపుడు. ఈ కాకరకాయ వేపుడు అనేది చేదు అస్సలా ఉండదండి. ఇంకా మనం పల్లీలు వేయడం వల్ల కరకరలాడుతూ అబ్బా చాలా రుచిగా ఉంటుందండి బాబు. ఈ కాకరకాయ వేపుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి.